హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ, హుసేన్ సాగర్ ఇట్లా షాన్నే యాదికొస్తాయి. అట్లనే పాత జిల్లాలలో వరంగల్ పేరు చెప్పంగానే వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప గుడి, మేడారం, లక్నవరం యాదికొస్తాయి. ఇక ఖమ్మం పేరు చెప్పంగానే భద్రాచలం రామయ్య, కరీంనగర్ అనగానే యమ్లాడ రాజన్న, నల్గొండ అంటే యాదగిరి గుట్ట నరసింహస్వామి యాదికొస్తాడు. అట్లనే పాలమూరు అంటే వలస కార్మికులే కాదు పిల్లల మర్రి కూడా యాదికొస్తుంది. ఇక అసలు ముచ్చట ఏందంటే ఊరంతెడల్పు పచ్చని ఆకులతోని పందిరేసినట్టు రారి రారి అని పిలుస్తుంది పిల్లల మర్రి. మహబూబ్ నగర్ పట్టణంలో 700 ఏళ్ల కంచెల్లి 3.5 ఎకరాలున్న ఈ చెట్టు అందాలు చూస్తానికి సీతం మంది వస్తుంటారు పక్క జిల్లాల నుంచి. చెట్టు మొదలేదో కోసేదో తెలుసుకుంటూ తాతల తరం సుత కాదు, అంత పెద్దగా ఉంటది. ఏది చూసినా ఇదే మొదలు కావచ్చు అనిపిస్తది. అయితే కరోనా టైంలో చెట్టుకు చెదలు పట్టుడు, ఊడలు ఇరిగిపోవడం అయితుండుతోని వైద్యం చేపిస్తానికి సైంటిస్టులను దోలుకొచ్చి మనసులో గ్లూకోజ్ బాటిల్ ఎక్కించినట్టే చెట్టుకు సుత ఎక్కిస్తే ఇప్పుడు గింత ముద్దుగా తయారైంది. అగో చుట్టూ ఫెన్సింగ్ కొట్టిచ్చిర్రు, చెట్టు నెవ్వలు దాకకుండా ఊడలు పట్టుకొని ఉగులాడకుండా. గోడల పొంట జీవాలు, బుద్ధుని బొమ్మలు ఏమన్నేసిండ్రా. ఊరలాడుకుంటానికి కొత్తగా పార్కు సౌలతి కూడా చేసిండ్రు. మునుపు నీళ్లు పెట్టకపోయేది, కానీ ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ తోని ఇట్లా నీళ్లు వారిస్తున్నారు. కానీ పాలమూరులు ఉన్నామా ఫారెన్లు ఉన్నామా అన్నట్టే ఉన్నది పోర్రి. పాలమూరు అంటేనే పిల్లల మర్రి, పిల్లల మర్రి అంటేనే పాలమూరు. ఇన్నొద్దులు పానం చూస్తాయి, పబ్లిక్ ను ఓనియ్యలే. ఇక చెప్పుకునే దర్శన భాగ్యం కల్పిస్తారట. ఆర్గానిక్ ఉత్పత్తులతో ఆర్గానిక్ ఎరువులు వాడి చెట్టుని పునర్వైభవం తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉందని. పిల్లల మర్రికి వైద్యం చేసి బతికిచ్చినందుకు చిన్న సంబరం కాదు లోకల్ పబ్లిక్ ది. చాలా అయినాక అట్లా పోయిరారి మస్తు ఉంటది.